గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పర్యాటకులపై పంజా అన్నటువంటి వార్తని హైలైట్ చేసి జమ్మూ కాశ్మీర్లో ముష్కర్ల నెత్తుటేర్లు, 2 విదేశీయులు సహా 28 మంది మృతి, చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి, సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దొండగలు, సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని మోడీ తిరుగుపోయిన, చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతని అందమైన లోయ, దాని అంచున విశాలమైన మైదానంలో చక్కగా పరుచుకున్న పచ్చిక బయలు, ఆహ్లాదకరమైన వాతావరణం, రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ ఉగ్రమూక తుపాకులతో విరుచుకుపడింది. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తోటాగాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరిగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తశక్తమైంది. ముష్కర్ల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇది. కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. సాయుధ మూక అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ తన సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని ఢిల్లీకి బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పెట్టిరేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కర్లు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దొండగలు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తోటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 10 సంఖ్యలో గాయపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఘాతుకానికి పాల్పడింది ఎవరు? కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకులు తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రం ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది. సైనికుల దుస్తులో వచ్చిన 5 ముష్కర్లు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తుంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అంతా జగన్ ఆదేశాలతోనే అంటూ పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసిరెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి బాలాజీలకు వెళ్ళేవి, సత్యప్రసాద్కి కన్ఫర్డ్ అయ్యేసి ఇస్తామని ప్రలోభ పెట్టారు. మొత్తం ముడుపులు 3,200 కోట్లు, బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలు, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లింపు, ముడుపులు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు, రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్న సిట్, వైకాపాయంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల 50-60 కోట్లు ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 2019-24 మధ్య ఇలా ఏకంగా 3,200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్టు నిర్ధారించింది. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎంఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ ఎస్పీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి డి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించింది. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యత నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజ్ కేసిరెడ్డి తన విచారణలో చెప్పారని సిట్ పేర్కొంది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావడమే కాక పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూరేందుకు వీలుగా ఈ మద్యం విధానం ఉండేలా చూడాలి. జగన్ తనకు నిర్దేశించినట్టు రాజ్ కేసిరెడ్డి చెప్పారని స్పష్టం చేసి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా అయిన రాజ్ కేసిరెడ్డిని సోమవారం సాయంత్రం సిట్ అరెస్ట్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు ధృవీకరించడంతో మంగళవారం సాయంత్రం ఆయన విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు తమ దర్యాప్తులో తేలిన అంశాలతో పాటు రాజ్ కేసిరెడ్డి ప్రమేయం తదితర అంశాలను సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి న్యాయస్థానం సమర్పించింది. ఆయనకు రిమాండ్ విధించాలని కోరింది. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానం రూపకల్పనలో జరిగిన కుట్ర, దాని అమలు, ముడుపుల వసూళ్లకు అనుసరించిన విధానం, ఆ ముడుపుల సొమ్మును వైట్లోకి మార్చేందుకు ఏ రూపాయలకి ఎక్కడెక్కడికి ఎలా మళ్లించారు, దీనికోసం డొల్ల కంపెనీల ఏర్పాటు, హవాలా లావాదేవీలు ఎలా నిర్వహించారు, ప్రభుత్వ ఖజానాకు ఎలా నష్టం కలిగించారు, అందులో ఎవరెవరి పాత్ర ఏంటి తదితర అంశాలన్నీ రిమాండ్ రిపోర్ట్లు పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే దీని మీద కేసిరెడ్డి సంతకం చేయలేదు అన్నటువంటిది ఇక్కడ అసలైనటువంటి అంశం. ఇది ఇక్కడ కేసిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ రిమాండ్ విధించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదు. అరెస్ట్ గల కారణాలు పేర్కొంటూ సోమవారం నిందితుడికి అందజేసిన మెమోలో పీసీ యాక్ట్లోని సెక్షన్ లేవు. తాజాగా సీఐడి అందజేసిన రిమాండ్ రిపోర్ట్లు పీసీ యాక్ట్ సెక్షన్లు చేర్చారు. రిమాండ్ తిరస్కరించాలని కోరారు. దమ్మాలపాటి జోక్యం చేసుకుని రిమాండ్ నివేదికలు పీసీ యాక్ట్ ప్రస్తావన ఉంటే చాలన్నారు. A3 విచారణ నిమిత్తం సెక్షన్ 17 అనుమతి లభించిన విషయాన్ని గుర్తు చేశారు. రిమాండ్ను డిఫెండ్ చేసుకోవడానికి నిందితుడికి అన్ని వివరాలు అందజేసామన్నారు. తన వాదనలు బలం చేకూరేలా పలు తీర్పులు ఉటంకించారు. 3,200 కోట్ల మద్యం కుంభకోణంలో కేసిరెడ్డి కీలక పాత్ర పోషించారు. నేర తీవ్రత దృష్ట్యా నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. న్యాయాధికారి భాస్కర్ నిందితుడు కేసిరెడ్డితో మాట్లాడారు. సిఐడి అధికారులు అరెస్టు గల కారణాలు తెలియజేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇంట్లో తనిఖీలు చేశారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నిందితుడికి మే 6 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నట్టు వార్తని
హైలైట్ చేశారు. ఇక్కడ సిఐడి కోర్టులో కదా హాజరుపరచాల్సి ఇక్కడ అసలు విషయం. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్ మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడలో జిల్లా కారాగారానికి తరలించారు. అంతకుముందు కేశిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా న్యాయాధికారి ప్రాథమిక దశలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి కోర్టులో కదా హాజరుపరచాల్సిందని వ్యాఖ్యానించారు. ఓ దశలో రిమాండ్ను తిరస్కరిస్తాను, మెమోని సవరించుకుని సిఐడి కోర్టులో హాజరుపరచడం సూచించారు. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు, పీసీ కళ్యాణి వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టంతో ఈ కేసు ముడిపడి ఉంది. నిందితుడు కేశిరెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్ విధించే విచారణాధికారిపై ఏసీబీ కోర్టుకు ఉంది. ఇదే కేసులో మూడో నిందితుడు అప్పటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ పీసీ చట్టం కింద విచారించేందుకు కాంపిటెంట్ అథారిటీ నుంచి సెక్షన్ 17 అనుమతి లభించింది అని న్యాయాధికారి దృష్టికి తెచ్చారు. కేశిరెడ్డి విషయంలో 17 అనుమతి అవసరం లేదా అని న్యాయాధికారి భాస్కర్ ప్రశ్నించగా అవసరం లేదని ఏజీ బదులిచ్చారు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉంటూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను కేశిరెడ్డి ప్రభావితం చేశారు. ఆ కార్పొరేషన్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు, అందులో అధికారిక విధులు నిర్వర్తించలేదు కాబట్టి 17 అనుమతి అవసరం లేదని వాదించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు. ముంబై నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసు వేధింపుల వ్యవహారంలో రెండో నిందితుడు. వైకాపాయంలో జగన్మోహన్ రెడ్డితో అంటకాగి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీలోని పలువురు ముఖ్య నేతలు ఇతరులపై అక్రమ కేసులు బనాయింపులో మాస్టర్ మైండ్గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి నిఘా విభాగం మాజీ అధిపతి పి సీతారామాంజనేయులు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో రెండో నిందితుడు ఆయన్ను సిఐడి అధికారులు మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో హైదరాబాద్లో అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ మండలం అమదాపూర్లోని తన ఫామ్ హౌస్లో ఆంజనేయులు ఉంటున్నారని సమాచారంతో సిఐడి అధికారులు అక్కడికి వెళ్లారు. కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో అరెస్ట్ చేస్తున్నామని చెప్పగా ఆయన 10 నిమిషాల సమయం అడిగి దుస్తులు మార్చుకుని సిఐడి అధికారులు వెంట నడిచారు. ఆంజనేయులు హైదరాబాద్ నుంచి విజయవాడ తులసీనగర్లోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి మధ్యాహ్నం 1:30 గంటలకు తీసుకొచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సాయం చేయండి, కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయండి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో వేగం పెంచండి. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, అర్జున్ రామ్, పీయూష్ గోయల్కి సీఎం చంద్రబాబు వెంతలు, హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలపై చర్చ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బాబు బేతాళ కుట్ర బట్టబయలు అంటూ మద్యంపై టీడీపీ దుష్ప్రచారమైన నివేదికగా సిట్ కనికట్టు అబద్ధపు వాంగ్మూలాలు అబద్ధ కల్పనలతోనే కుట్ర, దోపిడీ జరిగినట్టు రాజకేశ్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్న సిట్, కానీ వాంగ్మూలంపై రాజకేశ్ రెడ్డి సంతకం చేయడానికి నిరాకరించారని సిట్ నివేదిక. అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్టు వెల్లడి. చంద్రబాబు హయాంలోని డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్ల అక్రమాలు, 4 డిస్టిలరీల నుంచి 53.21% కొనుగోళ్లని వెల్లడించిన సిట్, కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్టు అభియోగం. నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేసి ఇచ్చారని ఒక చోట, వాటిని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టారని మరో చోట పరస్పర విరుద్ధంగా ఆరోపణలు. టీడీపీ అసత్య ఆరోపణలను నివేదికగా సమర్పించిన సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడైన కుట్ర అంతా కారు కోతలు కాకి లెక్కలే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్య విధానంపై పెట్టింది అక్రమ కేసులైన సుస్పష్టం అంటూ పరాకాష్ఠకు రెడ్ బుక్ కుట్ర అన్నటువంటిది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమారెస్ట్. హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వాని తప్పుడు ఫిర్యాదు, తాను తప్పు చేయలేదని ముందస్తు బెయిల్కి వెళ్ళని పిఎస్ఆర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నెత్తురోడిన కాశ్మీర్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరొక వ్యవస్థల విధ్వంసం, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం, తద్వారా అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్. పీఎస్సీ సమావేశంలో నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రాలు, కేసులు ఎరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టి, దుష్ట సంప్రదాయానికి తెరలేపుతున్న వైనం. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టే నిదర్శనం. తొలిసారి ఇలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తుంది. నాడు లెక్కర్ విధానం విప్లవాత్మకం, నేడు దోపిడీకి మార్గం. అన్ని పథకాలకు మంగళం, యథేచ్ఛగా భూపందేరాలు, రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ, 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకు పన్నుల విలువ పెంపు, కొందరిని జైలుకు పంపితే ప్రజా వ్యతిరేకత ఆగిపోదు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. యుద్ధం మనకు కొత్త కాదు, ఈ దుర్మార్గులు నిలదీద్దాం. పార్టీలో పీఎస్సీ అత్యున్నతం, ఇకపై ప్రతి నెలా సమావేశం, ఎప్పటికప్పుడు నిర్ణయాలతో ప్రజల పక్షాన పోరాటం. కూటమి ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ మీద బురజల్లి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోంది. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి గ్యాలరీల్లో మనుషులు చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి జగన్ మీద మాట్లాడేస్తున్నాడు, లేకపోతే ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏలూరులో సాక్షి కార్యాలయంపై టీడీపీ మూకల దాడి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సాక్షిగా ఘటన, కంప్యూటర్లో ఫర్నిచర్ ధ్వంసం, 2:30 గంటల హడావిడి, పత్రికను బయటకు రానివ్వని చింతమనేని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదు కొనలేం అంటూ కూటమి సర్కార్ నిర్వాహకం చేతులెత్తేసిన అధికారి లక్ష్యం పూర్తయింది. ధాన్యం కొనుగోలు నిలిపివేత, తూర్పులో రైతుల పడిగాపులు, రంగంలోకి దిగిన దళారులు, తక్కువ ధర కొనుగోళ్లు, అందినగాడికి తెగ నమ్ముకుంటున్న అన్నదాతలు, 50% కూడా పూర్తిగాని వరి కోతలు, అప్పుడే లక్ష్యం పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్, హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వాని తప్పుడు ఫిర్యాదు, 2 ఐపీఎస్ల సస్పెన్షన్ తప్పుబట్టి న్యాయస్థానం,
తాను తప్పు చేయలేదని ముందస్తు బెయిల్కి వెళ్ళని పిఎస్ఆర్, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ అరెస్ట్, కాదంబరి జత్వాని ఆరోపణలు తోసిపుచ్చిన పిఎస్ఆర్, హైదరాబాద్లో అరెస్ట్ సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ అత్యుత్సాహం, సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలింపు, మరిన్ని అక్రమ కేసులకు కుట్ర అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి రాష్ట్ర నిఘా విభాగం పూర్వపు డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్. ఇక్కడ కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఆయన సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వలప బల వేసి బడాబాబుల్ని బురిడి కొట్టించే నేర చరిత్రను ముంబైకి చెందిన మోడల్ కాదంబరి జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రాన్ని రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులను అక్రమంగా అరెస్ట్ చేసింది. మంగళవారం తెల్లవారుజామున సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులో తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించి మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. కాదంబరి జత్వాని విషయంలో చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆమెతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, టీ కాంతి రాణా, విశాల్ గున్నీలపై కేసు నమోదు చేసి వాళ్ళని సస్పెండ్ చేసింది. వాళ్ళపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసింది. అనంతరం ఈ కేసును సిఐడికి అప్పగించింది. అయితే ఈ కేసులో టీ కాంతి రాణా, విశాల్ గున్నీలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన వారిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. కాగా ఎలాంటి తప్పు చేయనందునే ముందస్తు బెయిల్కి వెళ్లాలన్న పలువురు సూచనలు పిఎస్ఆర్ సున్నితంగా తిరస్కరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూర్తంగా ఆయన అరెస్ట్ చేసింది. ఈ అక్రమ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు ఇప్పటివరకు విచారించనే లేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు, విచారణకు పిలవను లేదు. తాను ఎక్కడున్నది ఆయన ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఏనాడు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోలేదు. అయినా సరే సిఐడి అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఆయన అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ కేసుతో కానీ సిఐడితో కానీ సంబంధం లేని కోయ ప్రవీణ్ మరికొందరు పోలీసులతో కలిసి పిఎస్ఆర్ ఆంజనేయులు నివాసం సమీపంలో హడావిడి చేశారు. పిఎస్ఆర్ ఇంట్లో ఉన్నారా లేదా ఎక్కడికైనా వెళ్తున్నారా అంటూ ఆరా తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అరెస్ట్ చేసేందుకు మంగళవారం తన నివాసానికి వచ్చిన సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా సహకరించారు. పోలీసు వాహనంలో విజయవాడకు బయలుదేరారు. కానీ కోయ ప్రవీణ్ మాత్రం పిఎస్ఆర్ నివాసంలోకి వెళ్ళి ల్యాప్టాప్ కావాలి, ఏవేవో పత్రాలు కావాలి, డివైజులు కావాలంటే హడావిడి చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ పెట్టి సిఐడి అధికారులు పచ్చకుట్రను అమలు చేసేందుకు పెద్దపీట వేశారు. విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని దాదాపు 6 గంటల పాటు విచారించారు. హనీ ట్రాప్ నిందితురాలు కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేయాలన్నప్పుడు విజయవాడ సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీని ఆదేశించారా, అందుకోసం వారిని పిలిపించి మాట్లాడారని ప్రశ్నించారు. తనకి ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని ఇంటెలిజెన్స్ అధికారులు కేసులు దర్యాప్తు వ్యవహారాలు పర్యవేక్షించారని పిఎస్ఆర్ జవాబిచ్చినట్టు తెలిసింది. తనకు తెలిసినంత వరకు న్యాయస్థానం అనుమతితోనే అప్పటి విజయవాడ పోలీసులు వ్యవహరించారని, కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాలు తామని రిమాండ్కి తరలించారని చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కాదంబరి జత్వాని చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. వ్యవహారంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని తేల్చి చెప్పారు. కాగా పిఎస్ఆర్ ఆంజనేయులపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పరుతున్నట్టు సమాచారం. కాదంబరి జత్వాన్ని తప్పుడు ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు న్యాయస్థానం నిలవదని ప్రభుత్వానికి తెలుసు. అందుకే అవాస్తవ ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదు చేయాలని భావిస్తుంది. అందుకోసం ఏపీపీఎస్సీ కార్యదర్శితో ముందస్తు కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కాగా రఘురాం కృష్ణరాజు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఇతరత్ర అక్రమ కేసులతో ఆయన వేధించేందుకు ప్రభుత్వం తన కుట్రను పదును పెడుతున్నట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి కాశ్మీర్లో నెత్తుటేర్లు అంటూ ఉగ్రవాదులు నరమేధం, పర్యాటకులపై కాల్పులు, మృతుల్లో 2 విదేశీయులు, 2 స్థానికులు, హైదరాబాద్కి చెందిన మనీష్ రంజన్ మృతి, మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పాల్గాంలోని బైసారంలో దారుణ ఘటన, సైనిక దుస్తులు వచ్చిన ముష్కర్లు, పర్యాటకులు పేర్లు అడిగి మరి కాల్పులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ చెప్పారు నేను చేశాను అంటూ అతను చెప్పాడు అన్నటువంటిది. ఇప్పుడు ఈ 2 పేపర్లు కనుక లేకపోతే ఈ నిజం తెలియదేమో. ఇదంతా కసిరెడ్డే చెప్పాడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చింది ఈనాడు జ్యోతి. అసలు అతను సంతకమే పెట్టలేదు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. ఇది రిమాండ్ రిపోర్ట్ మీద అతను చెప్పాడని పోలీసులు రాసేసినటువంటి దాన్నే రిమాండ్ రిపోర్ట్ కింద అతను ఒప్పేసుకున్నాడు అన్నట్టు ఈ 2 పత్రికలు రాసుకొచ్చింది. అంటే నేరేటివ్ థింకింగ్ ఆ విధంగా ఉంటుంది. పిఎస్ఆర్ అరెస్ట్ కూడా ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే సివిల్స్లో తెలుగు తేజాలు అంటూ 11వ ర్యాంక్ సాధించిన ఓరుగల్ల బిడ్డ సాయి శివాని, శ్రీకాకుళం జిల్లావాసి బన్నా వెంకటేష్ 15వ ర్యాంకు. తుది ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ 1129 పోస్టులకు గాను 1009 మంది ఎంపిక, 725 మంది పురుషులు, 284 మంది మహిళలు. తొలి ప్రయత్నంలోని టాపర్గా యూపీ యువత శక్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి మద్దతు ఇవ్వండి అంటూ చంద్రబాబు గారు కోరారు అన్నటువంటిది, అమిత్ షాని కోరారు అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.